అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము 29వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము బలము నొందేను. రోమిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనమునందు దేవుని మహిమపరచి విశ్వాసం వలన బలము నొందేను. బలమును ధరించుకొనుము అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. బలమును ఎలాగు ధరించుకొనుట? అబ్రహాము తన బలమును ధరించుకున్న తీరును పైనున్న వచనము ద్వారా మనకు తెలియజేయుచున్నాడు. ఆ వచనమును పూర్తిగా చదువుడి. దేవుడు వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వాసం వలన బలము నొందేను. ఈ వచనం నందు 4 భావములు చెప్పబడి ఉండుటను చూచుచున్నాము. మొట్టమొదటిది మన యొక్క దేవుడు సమర్థుడు అనుట. దేవుడు వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. రెండవది అట్టి సమర్థతను రూఢిగా నమ్ముట. మూడవది దేవుని మహిమపరచుట. నాలుగవది విశ్వాసం వలన బలము నొందుట. మనము ఆరాధించుచున్న దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆకాశ మహాకాశములను సృష్టించిన ఆయన సమర్థత గలవాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల అన్నిటినీ అంతరిక్షమునందు వేలాడదీసి నిర్వహించుటకు ఆయన శక్తి గలవాడు. ఆయన యొక్క శక్తి మిగతా అన్ని శక్తులను జయించేటువంటి ఒక శక్తి, అది సర్వశక్తి. ప్రభువును మనము ఎంతకంతకు శక్తిమంతుడు అని పొగుడుచున్నామో అంతకంతకు మనపై దేవుని యొక్క శక్తి దిగివచ్చును. ప్రభు యొక్క కన్నులు ఎవరికి నా శక్తిని ఇయ్యవలను, ఎవరికి నా వరములను ఇయ్యవలను అని ఆసక్తితో తేరి చూచుచూనే ఉన్నది. తన యొక్క శక్తిని కనబరచవలను అని ఆయన యొక్క కన్నులు భూమి యందంతటా సంచరించుచూనే ఉన్నది. సంసోనుపై దేవుని యొక్క శక్తి కొలత లేకుండా దిగి వచ్చినప్పుడు అతన్ని బంధించి ఉంచి ఉన్న తాళ్ళు, బంధకాలను నిప్పు తగిలిన దారం వలె కాలి బూడిదైపోయాను. ప్రభు యొక్క శక్తి మిమ్ములను నింపుచున్నప్పుడు ఎట్టి చెల్లంగితనపు బంధకాలు గాని, చేతబడి శక్తుల బంధకము గాని మిమ్మును సమీపించలేవు. మిమ్ములను ఆయన అగ్నిజ్వాలగా మార్చును. ఈ దినము మొదలుకొని మీ యొక్క జీవితం నందు ఒక గొప్ప మలుపును ఆయన ఆజ్ఞాపించుటకు కోరుచున్నారు. అబ్రాహామునకు ప్రభు వాగ్దానము చేసి సంతతిని దయచేయుదును అని చెప్పాను. ప్రభు నిశ్చయంగానే దానిని నెరవేర్చును అను నమ్మికతో కూడా అబ్రాహాము ప్రభువును ఆనుకొనేను. ప్రభు అనుగ్రహించిన బలము చేతనే ఆకాశపు నక్షత్రం వలె సంతతిని పొందుకొనేను. శద్రకు, మేషక్కు, అబేద్నెగో అనువారు ప్రభు యొక్క మరో రకమైన శక్తిని ఆనుకొనేది. అది తప్పించు సమర్థత, రక్షించు సమర్థత. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన సమర్థుడు అని హోంకరించి బేరించినట్లుగానే ప్రభు వారిని అగ్నిగుండమునకును రాజు యొక్క వశం నుండి తప్పించెను. దేవుని బిడ్డలారా, ప్రభు మీకు ఒక వాగ్దానమును ఇచ్చి ఉండినట్లయితే ఆయన దాన్ని నెరవేర్చుటకు సమర్థత గలవాడు అను సంగతిని ఒప్పుకోలు చేయుడి. ఆకాశమును భూమియు గతించిపోయినను ప్రభు మీకు చేసిన వాగ్దానములు నెరవేర్చబడక విడువబడదు. నేటి ధ్యానమునకై దేవుడు తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చెయ్యకుండా వాటి నోళ్లు మోయించెను. దాని గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఎహెజ్కేలు గ్రంథము 35 మరియు 36 అధ్యాయం. సాయంత్రము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.